హలో అండి. నెల్లూరు స్టైల్‌లో మినపప్పు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి? ఈ వీడియోలో చూద్దాము. ఈ పచ్చడి కోసం ఒక కప్పు గుండు మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 7, 8 ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ, ఒక టమాటో, 2 కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు ముందుగా బాండ్ల పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక కప్పు మినపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టి వేపుకోండి. మాడకూడదు, మాడిందంటే పచ్చడి రుచి అయిపోతుంది. మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా వేసి ఇలా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చిందాకా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెబ్బలు 2 వేసి అవి కూడా చిటపట అనిందాక ఫ్రై చేయండి. మాడనివ్వబాకండి. మంట సిమ్లో పెట్టి వేపుకోండి. ఇప్పుడు ఇవి కూడా ఈ ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, అది కూడా ఈ నూనెలో వేయండి. నూనెలో వేసి ఇలా బాగా మగ్గనివ్వండి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఈ టమాటాలోనే వేసి వాడ్చుకోండి. ఇది బాగా గుజ్జు గుజ్జుగా ఉడికిందాక ఉంచండి. ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, ఇవన్నీ చల్లారే కదా, ఇప్పుడు అన్నీ రోట్లో వేసుకొని ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోండి. మినపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకొని దంచుకోండి ముందు. మరి మెత్తగా పొడిలా కాకుండా కొంచెం పులుకులుగా ఉండేలా దంచుకోండి. ఇదిగో ఇలా ఈ రకంగా దంచుకోండి. ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 5, 6 వేసుకొని అవి కూడా దంచుకోండి. ఇప్పుడు ఇందులోకి టమాటా, చింతపండు వాడ్చుకున్నాం కదా, అది వేసుకొని అది కూడా దంచుకోండి. చింతపండు తప్పకలు బాగా మెత్తగా వచ్చేలా దంచుకోండి, లేకపోతే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఈ మినప్పాల పచ్చడి మనం కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం అనుకువగా చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళవి. ఎందుకంటే మినప్పప్పు అది పచ్చడి మనం దంచిన తర్వాత ఏంటంటే నిమ్ము పీల్చేస్తుంది, మినపప్పు నానిపోతుంది, అందువల్ల గట్టిగా అయిపోతుంది. ఎర్రగడ్డ కూడా కట్ చేసుకొని లాస్ట్లో వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోండి. మినప్పప్పు పచ్చడి కొంచెం లూజ్గానే చేసుకోవాలా, కొంచెం నీళ్ళు వేసుకొని, లేదంటే అది గట్టిగా అయిపోతుంది. నీళ్ళు మరి ఎక్కువ పోసుకోబాకండి. ఇది ఇక్కడ చూపించిన విధంగా పచ్చడి మనకి ఎంత అనుకువగా ఉండాలో అంత ఉండేలా చూసుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మరి నీళ్ళుగా ఉండకూడదు. ఇలా మోయనంగా ఉండాలా. ఇలా చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు వాళ్ళ రుచికి తగ్గట్టుగా. ఈ పచ్చళ్ళు ఏవైనా సరే మిక్సీలో వేసే కన్నా ఇట్లా రోట్లో చేసుకుంటేనే పచ్చడికి చాలా రుచి వస్తుంది. ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఇది మొత్తం ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు బాండ్లో పెట్టుకొని తిరగమాత కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు రెబ్బలు 2. ఇప్పుడు ఇందులోకి ఇంగువ ఉంది కదా, ఇంగువ కొంచెం చాలండి, కొంచెం తిరగమాతలో వేసుకుంటే సరిపోతుంది. అంతే, ఈ తిరగమాత పచ్చట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ మినపప్పు పచ్చడి గుళ్ళు పప్పు కన్నా కూడా పొట్టుపప్పుతో అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. మీ దగ్గరగానే ఉంటే మీరు పొట్టుపప్పుతో చేసుకోండి, చాలా బాగుంటుంది.